అక్టోబర్ 2న అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మహాత్మా గాంధీ జయంతే కదా. ఆ రోజులు వైన్స్లు, బార్లు, నాన్ వెజ్ షాపులన్నీ బంద్ చేస్తారు. గాంధీని ఎక్కడికక్కడ నివాళులర్పిస్తారు. ఇది ఏటా జరిగేది. బట్ ఈసారి మాత్రం చిన్న కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంది. ఎందుకంటే అదే రోజున తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరా కూడా అదే రోజు కాబట్టి. తెలంగాణలో దసరా అంటేనే సుక్క ముక్క. అలాంటి రోజునే గాంధీ జయంతి వస్తోంది. మరి ఆ రోజు ఏం జరగబోతుందన్నదే $100 మిలియన్ ప్రశ్న. ఒక పక్క జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, మరో పక్క దసరా పండుగ. ఈ రెండు ముఖ్యమైన రోజులు ఒకే తేదీన అంటే అక్టోబర్ 2న రావడంతో ఓ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఈసారి మద్యం, మాంసం షాపులు తెరిచే ఉంటాయా లేక మూసివేస్తారా అన్నదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఏడాది గాంధీ జయంతి రోజున దేశమంతా మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. జీహెచ్ఎంసీ కూడా హైదరాబాద్ లో కబేరాలు, చికెన్, మటన్ షాపులు మూసివేయాలని ముందుగానే ఆదేశాలు జారీ చేస్తోంది. కానీ ఈసారి పరిస్థితి మొత్తం మారిపోయింది. దసరా పండుగ అంటేనే తెలంగాణలో పెద్ద పండుగ. ఆ రోజున సుక్క ముక్క లేనిదే పండుగ ఉండదు. అలాంటి రోజును సెంటిమెంట్ గా గౌరవించాలా లేక గాంధీ జయంతి నిబంధనలను పాటించాలా అన్నది అధికారులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అధికారులు ఎంత కట్టడి చేసినా పండుగ రోజున రహస్యంగానైనా విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఈ గందరగోళంలో అధికారులు ఏం చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారని సమాచారం.